Grand welcome to Joint Secretary Sir. Thank you, sir. Vijay Lediga, Vijay Vote. लगा तो पीठ में
चीफ गेस्ट जॉइंट सेक्रेटरी सर श्री डॉक्टर जी देवा अज्ञानदासे हमें तार देमा हे शारदे मां अज्ञानता से हमें तार देवा तू स्वर्ग की देवी है संगीत तुझसे हर्ष वाणी हम भी तो समझे हम भी तो जाने। గుడ్ ఈవినింగ్. చాలాసేపు కొద్దిగా ఆలస్యం జరిగింది, అందుకు విద్యార్థులు కొంచెం ఓపిక చేసుకుని ఉండాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ మీట్ గేమ్స్ మీట్ బాయ్స్ 4 రోజుల పాటు జరిగినటువంటి ఈ యొక్క పండుగ ముగింపు సమావేశంకి ఇచ్చేసినటువంటి ఆర్సీఓ హైదరాబాద్ గారు, ఆర్సీఓ రంగారెడ్డి గారు, ఆర్సీఓ మహబూబ్ నగర్, ఆర్సీఓ మెదక్, తర్వాత ప్రిన్సిపల్ శ్రీనివాస్, వివిధ పాఠశాల నుంచి విచ్చేసినటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు, పీడీపీఈటీస్, సీనియర్ పీడీస్ వెంకటరెడ్డి, భాస్కర్, శ్రీనివాస్, రాజన్న, మిగతా అందరూ ప్రియమైన విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్ మెంబర్స్, ఇదంతా కూడా మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే 1150 మెంబర్స్ ఎంపిక చేసి ఈ క్రీడా పోటీ లోపల పాల్గొనడానికి అవకాశం ఇచ్చినామో అందులోపల గెలిచినప్పటికీ ఓడినప్పటికీ ఒకే విధమైనటువంటి స్ఫూర్తితోటి మీరు ఉంటారని చెప్పి భావిస్తున్నాం. రెండవ అంశం ఏంటంటే మన గౌరవ సెక్రటరీ గారు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి విధంగా క్రీడాంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. సార్కు చెప్పి అనేక సందర్భాల లోపల బాగా రిక్వెస్ట్ చేసి మరి వారిని ఒప్పించేసి మనకు సంబంధించినటువంటి అంశాల లోపల ప్రత్యేకమైనటువంటి ఉత్తర్వులు ఇప్పించడం జరిగింది. ఇందాక ఇప్పుడు శిష్యుడు భాస్కర్ చెప్పినట్టుగా నేను తునికి ప్రిన్సిపల్గా పనిచేసినప్పుడు ఒక ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా నేను రెఫర్ చేసి భాస్కర్కి ఇప్పించిన. ఎందుకంటే వ్యాయామం టీచర్కి ఇవ్వద్దు అనేటువంటి అపోహను తీసివేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో రొనాల్డ్ నర్స్ గారితో అవార్డు కూడా నేను స్పెషల్గా భాస్కర్కి ఇప్పించాను. మరి ప్రతిభ అనేటువంటిది ఉన్నట్టయితే తప్పనిసరిగా పురస్కారం వస్తుంది. అదేవిధంగా గత సంవత్సరం మీ దగ్గర పనిచేస్తున్నటువంటి వెంకటరెడ్డి గారికి, ఇందిర గారికి, మొన్న రాజన్న గారికి కూడా రాష్ట్ర స్థాయి ఉత్తమ పురస్కార ఉపాధ్యాయ అవార్డులు మన పీఈటీ కేటగిరీ లోపల తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి పెట్టించి రిఫర్ చేసి మేము విద్యాశాఖకు పంపించి మంత్రి గారితో ఆమోదం చెప్పేసి చేయించడం జరిగింది. అదేవిధంగా ఎవరెస్ట్ ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించేందుకు అని ట్రెక్కింగ్ క్యాంప్ నిర్వహించి 20 మంది విద్యార్థులను ఎంపిక చేసి మరి ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు కూడా పంపించినాం. అందులో భాగంగా మీ విద్యార్థులు మీ ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారనుకుంటున్నా ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి వెళ్ళినటువంటి వాళ్ళు. అందుకు గవర్నమెంట్ తరఫున సెక్రటరీ గారు స్పెషల్గా శాంక్షన్ చేసి 45 lakhs మనకి ఇప్పించడం ప్రతి విద్యార్థికి కూడా. ఎందుకంటే నాకు గుర్తున్నది ఏరోప్లేన్కు వెళ్ళినప్పుడు స్టేషన్కు శంషాబాద్కు నేను 4 గంటలకు విద్యార్థులను తీసుకొని వెళ్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చారు, చాలా ఏడ్చారు. ఎందుకంటే ఏరోప్లేన్ దూరంకి వెళ్ళి చూసాం కానీ ఎక్కడ ఇదే ఫస్ట్ టైం సార్ మీ వలన ఇదైంది అని చెప్పేసి బాగా ఉద్వేగానికి గురైపోయినటువంటి సందర్భం. మరి మనకు ప్రతిభ అనేటువంటిది ఉన్నట్టయితే చదువులోనే కాదు ఆటల లోపల కూడా మీకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సేలింగ్ క్యాంప్ అనేటువంటి జరుగుతుంది.
మనకు హుస్సేన్ సాగర్ ప్రాంతం లోపల 150 మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికీ కూడా బాంబే లోపల 4 విద్యార్థులు స్పెషల్ ఇంటర్నేషనల్ కోచ్ తోటి శిక్షణ తీసుకుంటూ ఆసియన్ గేమ్ కప్ కోసం వారు నిరంతరంగా శ్రమిస్తూ ఉన్నారు. అదేవిధంగా మీరు ఇప్పుడు ఒకటి స్వామి వివేకానంద సేస్ ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ. గొప్ప ఆరోగ్యవంతమైనటువంటి శరీరం లోపలే మంచి మనసు అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆ మనస్సుతోటి ఏకాగ్రతతోటి కష్టపడి చదివి అన్నిట్లో లోపల అత్యధిక మార్కులు సాధించి గొప్ప పేరు తీసుకురావాలి. మన యొక్క చరిత్ర అనేటువంటిది ఇప్పుడు ఎవరైతే ఎవరెస్ట్కి పోయిందో తర్వాత ఎవరైతే ఇప్పుడు బేస్ క్యాంప్ లోపల పాల్గొని ప్రవేశించారో ఆ పిల్లవాడు మా కొడుకు అనేటువంటిది, మా అమ్మాయి అనేటువంటిది చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నారు మన తల్లిదండ్రులు. అట్లాంటి అవకాశం అనేటువంటిది మీరు తప్పనిసరిగా విద్యార్థిగా మీరు కష్టపడి మీ తల్లిదండ్రులకు ఇవ్వాలి. చక్కని రికగ్నిషన్ తీసుకురావాలి. మీరు క్యారెక్టర్ బిల్డప్ చేసుకోవాలి. తర్వాత మంచి నడవడికను కలిగి ఉండాలి. మీకు నిరంతరం శ్రమించేటువంటి ఆర్సీఓ పర్యవేక్షణ లోపల, ఉపాధ్యాయుల పర్యవేక్షణ లోపల, తర్వాత పీడీపీఈటీస్ క్రమశిక్షణ లోపల మీరు ఎదుగుతూ ఉన్నారు, పెరుగుతూ ఉన్నారు. మంచి గొప్పమైనటువంటి ఆలోచనలతో తీసుకొని ముందుకు వెళ్ళి ఉన్నతమైనటువంటి ఆశయాలు మీకు ఏవైతే మనసు లోపల ఉంటాయో వాటిని సాకారం చేసుకొని మీ నిత్య జీవితం లోపల ముందుకు వెళ్ళి గొప్పగా కావాలనేటువంటి మా ఆకాంక్ష. ఎందుకంటే మన గౌరవ సెక్రటరీ గారు, అంతకుముందు ఉన్నటువంటి సెక్రటరీ గారు మన గురుకులాన్ని చదువుకొని మనకు గొప్ప సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు పడినటువంటి కష్టాలు మా పిల్లలకు ఉండొద్దు అనేటువంటి ఉద్దేశంతో గొప్ప మార్పులైనటువంటి తీసుకొని రావడం జరుగుతుంది. ఆ మార్పులకు అనుకూలంగా మీరు ఉన్నట్టయితే మీకు చాలా లాభం అనేటువంటి జరుగుతుంది. మీరు భవిష్యత్తు లోపల మంచి భావి భారత పౌరులుగా పెంపొందాలనేటువంటి మా కోరికను మన్నించాలని చెప్పి కోరుతున్నా. మరి మీరు చూపినటువంటి ఆదరణ నేను మర్చిపోలేను. ఎందుకంటే గేమ్స్ అనగానే తర్వాత ఇప్పుడు ఇంతకుముందు భాస్కర్ చెప్పినట్టుగా ప్రతి గేమ్స్ లోపల నేను ప్రతి ఈవెంట్ లోపల 90% పాల్గొన్నా. ఐఎస్ఎల్ లోపల కానీ ఎక్కడైనా కానీ డిప్యూటీ సెక్రటరీగా ఉన్నప్పుడు, జాయింట్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక జట్టు ఓడిపోతుందంటే ఎట్లా గెలవాలనేటువంటి తపన మీకు ఉంటుందో మిమ్మల్ని ఎంకరేజ్ చేసి ఎన్వంటే ఉండడం జరిగింది. మరి ఇంత గొప్ప అవకాశం నాకు లభించినందుకు నేను మనసారా మీ అందరికీ కూడా, సెక్రటరీ గారికి, మీ అందరికీ పేరు పన్న ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇట్లాంటి ప్రేమను నేను ఇప్పుడైతే నాకు జరిగినటువంటి ఒక వెల్కమ్ నేను జీవితంలో మర్చిపోలేను. మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.